తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. బండి సంజయ్ గారు నిన్న బల ప్రదర్శన చేసిండు. ఆయన మంత్రి పదవి పోతది అనే ఊహాగానాల మధ్య నా బలమేందో చూడమని బీజేపీ కార్యాలయంలో తన బల ప్రదర్శన చేసిండు. అంతేకాకుండా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈరోజు ఒక తండ్రి కొడుకును అప్పచెప్పిండని. ఒక తండ్రి కొడుకును ఎప్పుడు అప్పచెప్పిండు? 9 రోజులు కొడుకును దాచిపెట్టిన తర్వాత. ఈరోజు దానికోసము బెయిల్ అప్లికేషన్, ముందస్తు బెయిల్ కోసము అప్లై చేసిండ్రు. ఆ బెయిల్ పోవడం వల్ల ఈరోజు మీరు సర్జరీ చేశారు. 9 రోజులు మీరు తప్పించారు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో మీరు తప్పించినటువంటి పరిస్థితి. ఈరోజు 9 రోజుల తర్వాత ఆయనను పోలీసులకు మీరు అప్పచెప్పినట్టారు. పోలీసులేమో మేము అరెస్ట్ చేసినామంటారు. సరే, ఏదేమైనప్పటికీ జరిగినటువంటి పని. ఈరోజు పెద్ద మనిషి తరహాలో ఇక్కడి దాకా రాకముందే మీ దగ్గరికి వచ్చినప్పుడే వారు కూర్చోబెట్టి మాట్లాడి ఒక దెబ్బ కొట్టి మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరు మాట్లాడుకుంటే అక్కడికి అయిపోయేది. మీరు అహంకారంతో నేను కేంద్ర మంత్రిని, నేను ఇంత పెద్ద తురుంగాని అని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేసి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళగొట్టడం వల్ల వాళ్ళు నొచ్చుకొని ఇచ్చేసారు. అంతేకాకుండా వాళ్ళపైన 50,000 ఎక్స్టార్షన్ కేసు, 50,000 మా దగ్గర తీసుకున్నారని చెప్పి ఒక చిల్లర కేసు మరి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈరోజు మనం చరిత్ర చూసినాం. ఎప్పుడైనా మీరు ఎంత పవర్ పెట్టినా కానీ, ఏ రోజైనా కానీ, ఈరోజు అభాగ్యులకు ఎవరైతే దోపిడీకి గురైనరో వాళ్ళకి ఏదో రూపకంగా వాళ్ళకు న్యాయం మాత్రం జరుగుతుంది. చరిత్ర తెలిసిన వాళ్ళు, మీరు పురాణాలు చదివేటోళ్ళు, పురాణాలు ఆవుపాసన పట్టినట్టుగా మీరు కార్యక్రమాలు చేసేటోళ్ళు. కాబట్టి ఈరోజు మీరు అంతేకాకుండా ఈ 9 రోజులల్లో ఇంకా నీచం ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా ఈరోజు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ను వాళ్ళందరినీ వాడుకొని ఆమె పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. అదేందా ఇష్టానుసారంగా మాట్లాడేటట్టు. అలా రాములమ్మ ఆమె, వైస్ టీవీ ఆమె, మగధా టీవీ ఆమె, ఇంకా వేరే వేరే ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరూ ఈరోజు బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడు ఏది సిగ కట్టుకొని బయటికి వచ్చేటోళ్ళు ఈరోజు నారీమణులు ఎవరు రాకుంటే ఈరోజు అందరు మౌనంగా ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు వత్తాసు పలికేటట్టుగా ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళతోని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఈరోజు అమ్మాయి ఎందుకు కాకుండా చేసేటట్టుగా మీరు ప్రయత్నాలు చేసినారు, ఏది సాటి మహిళలతోనే. కాబట్టి ఇన్ని ప్రయత్నాలు చేసి ఇవన్నీ విఫలమైపోయినాయి. అంటే నీ ఇన్ఫ్లుయెన్సర్స్ పనికి రాలే, నీ యూట్యూబర్స్ పనికి రాలే, నీ నారీమణులు పనికి రాలే. ఇంకొక ఆమె అన్నది సినిమాలలో పనిచేస్తారు, 2 ఇటు కొడితేనే సౌండ్ వస్తుందంట. ఆమె చెప్పేదాకా మరి తెలియదు. మరి అర్థమైందా? 2 చేతులు కొడితేనే సప్పలు కొడతాయని ఆమె చెప్పాలి, మనం వినాలి. ఈరోజు ఆమె ఇష్టానుసారంగా అందరి గురించి మాట్లాడుతుంది. ఇంకోసారి వీళ్ళు బయటకు వచ్చి ఇక్కడ మాట్లాడితే అర్థమైందా? దౌడ తిరిగేటట్టు చంపాలి వీళ్ళని. అర్థమైందా? వీళ్ళు వచ్చి నీతులు బయట నీతులు మాట్లాడే ప్రయత్నాలు చేస్తే దౌడ తిరిగి చంపాలి. ఈరోజు వీళ్ళు ఏం తిడతారండి? ఈరోజు తెల్లాలేస్తే కోవా బన్ను తిన్నారని చెప్పి ఆమె పోయి ఒక స్టోరీ చేస్తుంది అక్కడ. ఇవాళ ఆమె కూడా కనబడతలేదు. మరి ఈరోజు మీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ఏ షేక్ను పోయి కౌగులించుకొని మాట్లాడుకున్నాం మన ఏ షేక్ ఏం తింటాడు? రోజు ఏం తింటాడు? ఆయన పోయి ఆలంఘించుకుండు కదా. ఈరోజు మరి ఆయన పాలతో స్నానం చేపిస్తారా? ఏం చేపిస్తారు మీరు? ఈరోజు అంటే కోవా బండ్లు తింటేనే మీరు అంత తతంగం చేసింది, దాని మీద మీరు ఏం మాట్లాడతారు ఈరోజు? కాబట్టి ఈ ఛానళ్ళు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేసిందో మీరందరూ దయచేసి దాని నుండి అన్సబ్స్క్రైబ్ కావాలి. దాని గురించి వినద్దిగా మాట్లాడదు. అర్థమైందా? ఈయన ఇన్ని ప్రయత్నాలు చేసి నిన్న ఏదో ఏడుపు ఒగలమారి ఏడుపు ఏడుస్తుండే చూడు. కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అర్థమైందా? ఇన్ని రోజులకు 9 రోజుల తర్వాత తీసుకుపోయి ఈరోజు బీజేపీ ఆఫీస్ పోయి సెంటిమెంట్ మాటలు అంటే ఇవి వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళకు దీనిపైన ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇవన్నీ చేయాలి. కోట్ల రూపాయలు దారపోసారు. దీనిపైన ఒక్క ఛానల్లో ఒక స్టోరీ లేదు, ఒక ఛానల్లో స్టోరీయే లేదు.
ఈరోజు ఆర్టీవీ అనేది మాట్లాడి ఆర్టీవీ అనేది కూడా లాస్ట్కు ఆమె క్యారెక్టర్ పైనే స్టోరీ చేసే ప్రయత్నం చేసింది. అర్థమైందా? లాస్ట్లో ఈ ఛానల్ అదే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఆంధ్ర మీడియాలను అయితే అసలు దానిపైన చర్చలు లేవు, డిబేట్ లేవు. అదే జగన్ పార్టీ వాళ్ళు ఎవరైనా చేసి జగన్ మంత్రి ఒక పుంకాలు మామూలుగా ఉండపోయే స్టోరీలు, ఇక మొత్తం దద్దరిల్లిపోయే స్టోరీలు. కాబట్టి ఇవన్నీ ఈరోజు వాళ్ళ మీద మౌనంగా ఉండడానికి వాళ్ళందరూ కూడా పైసలు ఈరోజు పెద్ద పెద్ద ఛానల్ అందరూ కూడా పైసలు ఈరోజు. కాబట్టి ఈ సాక్ష్యాలను తారుమారు చేసి ఇసొంటి యూట్యూబ్లల్లో కానీ లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్లతోని ఈ స్టోరీలు చేయించిన వారిపైన యాక్షనే కాదు, ఇవన్నీ చేయించిన వాడి మీద కూడా యాక్షన్ చేయాలి. ఈరోజు ఎవరైతే చేయించిందో సంగప్ప అనేటోడు ఎక్కడెక్కడ చేసిందో ఇవన్నీ కూడా బయటికి రావాలి ఈరోజు. అంతేకాకుండా ఈరోజు ఏ అంటే ఈ ఛానళ్లకు ఏ ఫోన్ వాట్సాప్లలోకి వెళ్ళి వాళ్ళందరి కంటెంట్లు పోయినాయో కంటెంట్లు తయారు చేసినోడు కూడా ఈరోజు అరెస్ట్ కావాలి. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు తెలంగాణ సమాజం అంటే మామూలు మీరేమో రెచ్చగొంగటే రెచ్చిపోయే సమాజం కాదు ఇది. తెలంగాణ సమాజం అనేది ఒక విభిన్నమైన సమాజం. ఇవాళ మీరు రెచ్చికొడితే లేకుంటే మీరు ఏదో యూట్యూబ్లో కంటెంట్లు చేసి ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడితే పబ్లిక్ నమ్మేటోళ్ళు ఏం కాదు. అర్థమైందా? ఈరోజు పౌర సమాజం స్పందించింది. పౌర సమాజం మా అమ్మాయి తరపు నిలబడ్డది. పౌర సమాజం వాళ్ళ తరపున గట్టిగా గలమెత్తుకుంది. ఈరోజు వాళ్ళతో నిలబడి మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు 101% వాళ్ళ తరపున నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మరి బెయిల్ దొరకకుండా అయింది. అంతేకాకుండా ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి, లొంగిపోయే పరిస్థితి, అంత బలవంతపు చర్య ఈరోజు తీసుకొచ్చింది పౌర సమాజం. ఈరోజు మీరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఈరోజు తప్పించుకోలేని పరిస్థితులు. నేను కేంద్ర మంత్రి అయినా కానీ ఎవరైనా సరే ఇక్కడ చట్టం ముందు అందరు నిలబడాల్సిందే. చట్టం ముందు, న్యాయం ముందు, ధర్మం ముందు అందరు నిలబడాల్సిందే. దేశం కోసం, ధర్మం కోసం అనే స్లోగన్లతోని ఈరోజు మీరు దాని మీద బతకడం అనేది కాదు. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అనేది ఈరోజు దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇందులో వీళ్ళకి సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ నారీమణులు కానీ ఈరోజు వీళ్ళెవ్వరు కూడా రేపు మీకు ఎక్కడ కూడా ఏ సమస్య పైన కూడా స్పందించే నైతిక హక్కు లేదు. మీరు ఎక్కడ మాట్లాడద్దు. వీళ్ళ గురించి ఎవరు అన్ని యూట్యూబ్లు ఛానళ్ళు వీళ్ళని బైకాట్ చేయాలి, మీడియా వీళ్ళని బైకాట్ చేయాలి. ముఖ్యంగా ఈ బీజేపీ నారీమణులను మాత్రం 101% బైకాట్ చేయాలి యూట్యూబ్ ఛానళ్ళన్నీ. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరికి నిలవాలే, అమ్మాయి తరపున ఎవరు మాట్లాడలే. మరి దేశం కోసం, ధర్మం కోసం ఎట్లయితే చెప్పు. ఈరోజు మేము కొట్టాడినాం, మేము ఉద్యమం చేసినాం. మాకు ఎవరి మీద పగలేదు, ఎవరి మీద ప్రతీకారాలు తీసుకునే అవసరం మాకు కూడా లేదు. కాకపోతే ఓవరాల్గా ఇవాళ ఏంటంటే ఒక ధర్మం, ఒక న్యాయం అనేది గెలవాలి ఈరోజు. లేకుండా దానిపై నమ్మకం పోతుంది, విశ్వాసం పోతుంది. ఈరోజు వీఐపీలకు ఒక న్యాయం, సాధారణకు ఒక న్యాయం అనేది తిరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా వంగాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సాధ్యమైనంత ప్రయత్నం చేసిన కాపాడడానికి, దోషిని కాపాడడానికి, ముద్దాయిని కాపాడడానికి ఎంత ప్రయత్నాలు చేయాలనో అంత ప్రయత్నాలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆయన కన్నుసంలో ఆయన దాచిపెట్టుకున్నాడు. అంటే తండ్రి సరెండర్ చేసేంత వరకు రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి గారు పట్టుకోలేకపోయినా నన్ను. అర్థమైందా? పట్టుకోలేకపోయాను, చేతగానం లెక్క ఉన్నారు. ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమాలు అంటారు, నేను 30 ఏళ్ళ కింద ఇప్పుడు ఉన్న యాక్టర్లు అంతా నా దగ్గరకు వచ్చి మందాగేటోళ్ళు అంట. ఒక ముఖ్యమంత్రి ఆ మాట అనొచ్చునా? ఒక ముఖ్యమంత్రి ఆ మాట చెప్పొచ్చునా? ఈరోజు ఏ విధంగా చెప్తాడు చెప్పండి? ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి అటువంటి పదాలు వాడతాడు? అంటే ఎంత తెగించిందంటే మేము ఏది చేస్తే అది మాట కరెక్టు, మేము ఏది మాట్లాడితే అది కరెక్టు. అర్థమైందా? ఒక 30 అంటే నీ ఫస్ట్కెళ్ళి కూడా నీ క్యారెక్టరు పోరాళ్ళని తినిపించి తాయిపించి వాళ్ళని చెడగొట్టిన బాపత్ కానీ అన్నట్టు మీరు. అర్థమైందా? వాళ్ళ లైఫ్లు ఖరాబ్ చేసిన బాపత్ కానీ మీరు. ఇసోని ముఖ్యమంత్రి మనకున్నారు. 30 ఏళ్ళకే ఏది వేటు టీవీ కాంక్లేవ్లా నేను 30 ఏళ్ళ కింద నా దగ్గర ఇప్పుడున్న యాక్టర్లంతా నా దగ్గరకు వచ్చి బీర్లు తాగేపోయేటోళ్ళు అని చెప్పుకుంటాను. సిగ్గుండాలే కానీ కొంచెమన్నా ముఖ్యమంత్రికి ఈ విధంగా చెప్పుకోనికి. ఇంకా చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఏదో విజయం సాధించినట్టుగా చెప్పుకుంటాడు. అంటే ఫస్ట్కెళ్ళి నీ బతుకంతా ఇవాళ కూడా నువ్వు అదే పని చేస్తున్నావు అన్నట్టు. ఇవాళ కూడా కాంగ్రెస్ బడా నాయకులకు నువ్వు తినిపించి తాయిపించి వాళ్ళ నీ తరపున తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు అన్నట్టు. వాళ్ళు నీ తరపున మాట్లాడే ప్రయత్నం నువ్వు చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనక ఎట్లా కిడ్స్ ఉన్నప్పుడు ఇప్పుడున్న యాక్టర్లు అందరికీ సినిమా మందాయిపించిన అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి గారు చెప్పండి ఒకసారి వినండి ఆయన మాటలు. 30 ఏళ్ల క్రితం అందరూ ఇప్పుడు స్టార్స్ అని చెప్పేటోళ్ళు అందరూ కిడ్స్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఓకే. నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి లేకపోతే జూనియర్ కాలేజ్కి వెళ్ళి లేకపోతే వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వచ్చి సింగిల్ బియర్ తాగాలనుకున్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళు. ఎప్పుడు ఇస్తారు నేను ఫోన్లో నేను స్కూళ్ళకి పోయినప్పుడు కాలేజీలోకి పోయినప్పుడు ఈయన దగ్గరకు వచ్చి మందాయిపోయేదని చెప్పి ఈయననే చెప్పుకుంటుండు. ఇప్పుడు ఈయననే చెప్పుకుంటాడు. ఒకప్పుడు వీళ్ళంతా వచ్చి నా దగ్గర మందాగేటోళ్ళు అని. అదేందా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇసొంటోడు పోక్సో కేసులు ఏం మాట్లాడతారు? దోషిని కాపాడే ప్రయత్నం చేయలేదు. చూడు ఈయన మాట వినండి. మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్ గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆర్డర్ చేసి ఇమ్మీడియట్ గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాన్ లో ఉన్నాడు. ఈ రోజు కూడా నేను అబ్స్కాన్ లో ఉన్నాడని చెప్పి మళ్ళీ వీళ్ళే చెప్పారు. అర్థమైందా? అంటే 9 రోజులు కూడా వీళ్ళు పట్టుకొని చేతకాలే. తెలంగాణ పోలీసుకు రేవంత్ రెడ్డి సర్కారుకు చేతకాలే. అర్థమైందా? చివరికి ఆయనే వచ్చి లొంగిపోయినట్టు పరిస్థితి. అంటే స్కూల్ పిల్లల కాంచాలి ఇప్పుడున్న సినిమా యాక్టర్లు ఈయన దగ్గరకు వచ్చి మందు తాగిపోయేది, స్కూల్ ఉన్నప్పుడు నా దగ్గర తాగిపోయేది, కాలేజీలో ఉన్నప్పుడు నా దగ్గర తాగిపోయిందని అంటే ఈయన క్యారెక్టర్ ఎటువంటిదో అర్థం చేసుకో. అంటే ఈయన అప్పటికెళ్ళి 30 ఏళ్ళ కిందకెళ్ళే మందులు పోసుకుంటా మెయింటైన్ చేసుకున్నటువంటి పరిస్థితి కిడ్స్ ఉన్నప్పుడు. 30 ఏళ్ళ కింద నీవేంది, నీ రాజకీయ చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది ఒకసారి అది కూడా చెప్పాలి. 30 ఏళ్ళకు నువ్వు ఏముంటివి, నువ్వు రాజకీయాలు ఉంటివా, నువ్వు ఏం చేస్తుంటివి? మరి ఇప్పుడున్న కిడ్స్ నీ దగ్గరకు వచ్చి మందెందుకు తాగేది, బీర్లు ఎందుకు తాగేది, బీర్లు తాగడానికి నీ దగ్గరకు వచ్చేదానికి గ్రేట్ గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, దేనికోసం తాగేది అని అంటే ఈరోజు ఆ రోజుకెళ్ళే ఇవన్నీ కూడా ఈ దందాలన్నీ ఆ రోజుకెళ్ళే చేసుకుంటూ వచ్చినటువంటి బాపతి. కాస్త అటువంటి బాపతోడి ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా మన దౌర్భాగ్యం. ఏది ఏమైనప్పటికీ ఇందులో సిస్టమ్ అనేది టోటల్గా విఫలమైపోయింది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఏదైనప్పటికీ ప్రభుత్వం తన పని తాను చేయనప్పుడు సిస్టమ్ అనేది ప్రభుత్వం ఆ ప్రజలు దాళ్ళ చేతిలో తీసుకొని ఈరోజు రోడ్లకు ఎక్కి నిరసన తెలిపిన తర్వాత ఈరోజు అరెస్ట్ జరిగింది. కానీ ఆయన అప్పచెప్పడమో లేకుండా రేవంత్ రెడ్డి పట్టుకోవడమో ఈ రెండు కూడా పచ్చబద్ధం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మరి దీనిపైన మీరు కామెంట్ చేయండి, దయచేసి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.